రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇలా అంటారు, ఉద్యోగం అనేది ఆర్థిక భద్రత ఇవ్వదు. సంపదను సృష్టించడానికి మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి. కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్న లక్ష్మణ్ మహాజన్కు రాబర్ట్ కియోసాకి గురించి తెలియకపోయినా అదే మూలసూత్రం మీద మునీమ్గా తన వృత్తిని ప్రారంభించి సొంత వ్యాపారం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కథగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల కాలికి. అడుగో అతడే వాల్మీకి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. వ్యాపారం ఇప్పుడు కిరాణా దుకాణం. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం. మీరు ఫస్ట్ నుంచి మీది బోధనేనా, స్వగ్రామం లేకపోతే వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చారా? ఫస్ట్ కొడిగిరి అండి. కొడిగిరి నుంచి బోధన వచ్చామండి. ఓకే. బోధన నుంచి ఇక్కడ మునిం పని చేశాను. శంకర సైడ్ దుకాణంలో మునిం పని చేశాను. ఓకే. అక్కడి నుంచి అక్కడ 20 సంవత్సరాలు చేశాను. చేసి ఇక అనుభవం వచ్చింది కనుక సొంతం దుకాణం పెట్టుకున్నానండి. సొంతం దుకాణం పెట్టుకొని 6 సంవత్సరాలు అవుతుంది. మంచిగా నడుస్తుందండి. ఇప్పుడు మీ స్వగ్రామం కోటగిరి అన్నారు కదా, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మేము 5 అన్నదమ్ములము, 3 అక్కజల్లేలు. ఏం పని చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ? మీ ఫాదర్? మా ఫ్యామిలీ అందరూ మామూలుగా దుకాణాలు లేవు, మామూలుగా జీతాలు చేసుడు అది చేసుడే. అట్లా ఓలదాలు లగ్గమైనాక అలాగే అయిపోయారు. ఇక మనం ఒక్కలం ఇక్కడ అయిపోయాము. ఇప్పుడు మ్యారేజ్ కాకముందు వచ్చారా ఇక్కడికి బోధనకి? ముందే వచ్చారా? మ్యారేజ్ కాకముందు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాకనే మ్యారేజ్ అయింది. అంటే మీ అత్తగారు ఇది? అత్తగారు శిలం ఫారం, సిలేమాన్ నారాయణ సేట్. సో ఇప్పుడు మీరు ఒక మునిమ్గా ఒక షాప్లో పనిచేసింది. మీరు మరి సొంతగా షాప్ పెట్టుకునే స్థాయికి ఎదగటానికి కారణం ఏంది? మీకు ఎవరు సపోర్ట్ చేశారు? మాకు సపోర్ట్ అంటే మనము ఇన్ని సంవత్సరాలు చేసినా కనుక డబ్బులు జమ చేసుకొని మనం సొంతం పెట్టుకున్నాము. సపోర్ట్ ఏం లేదంటే మామ అక్కడికి వెళ్ళి సపోర్ట్ అనుకో. ఏది మీ పిల్లనిచ్చిన మామగారా సపోర్ట్ చేశారు? మీకు ఎంకరేజ్ చేశారు? ఎంకరేజ్ చేశాను. ఓకే. ఏం చదువుకున్నారు మీరు అసలు? మేము 5వ తరగతి చదువుకున్నాము. ఇక అక్కడ నుంచి చదవలేదు. ఇక 5వ తరగతి చదివాక మామూలుగా ఇదే ముని పని చేసాము. అక్కడ 5వ తరగతి చదివి ఓకే బోధనకి వచ్చేసినాం. ఇక 10 సంవత్సరాల వయసులో బోధన వచ్చేసారు. ఇక్కడ పనికి పెట్టారు? పనికి పెట్టుకోరా. ఓకే. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పని చేశారు మీరు? నేను 20 సంవత్సరాలు చేశాను. 20 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల్లో మీరు పని చేసిన ఒకే షాప్లో పని చేశారా? 20 సంవత్సరాలు ఒకటే షాప్లో. ఒకటే షాప్. అన్ని మెలకువలు, బిజినెస్, వ్యాపారం అన్ని తెలుసు. అనుభవం అయింది. అనుభవం అయిన తర్వాత మీరు సొంతగా పెట్టాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా నువ్వు ఎందుకు పెట్టొద్దని? ఇక మాకు మంచిగా అనిపించలేదు. అందుకోసం ఇక మనం దుకాణం పెట్టుకున్నాం. అట్లా. ఓకే. సో మరి ఇది పెట్టుబడి ఇది మరి కావాలి కదా, అది ఎవరు సమకూర్చారు మీకు? పెట్టుబడి అంటే ఇక మనం జీతం చేసిన డబ్బులు అవి ఇవి కట్నం పైసలు వచ్చినాయి కొన్ని. ఇక వీటితోటి మనం మెల్లమెల్లగా 5 లక్షలతోటి జమ చేసి దుకాణం పెట్టాము. అట్లా. దుకాణం వ్యాపారం బాగా నడుస్తుంది? పర్వాలేదు. ఓకే. దీంట్లో వ్యాపారం అనేది అందరూ చేయలేరు. దానికి చాలా అనుభవం ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా, గైడెన్స్ ఉండాలా. మీకు గైడెన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు? అంటే ఇది ఇలా చేసుకోవాలి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పేది అంటే ఇప్పుడు మా సేట్ ఉన్నాడు, ఆయన చూసి అనుభవం చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు సుదర్శన్ సేట్ ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో మొత్తం మనం అనుభవం ఇది చేసుకున్నాం. సుదర్శన్ సేట్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీ ఆయన దగ్గర పనిచేసిన టైంలో మీరు ఆయన దగ్గర నేర్చుకున్న మంచి పాయింట్స్ ఏంటి? పాయింట్స్ అంటే సరుకులు చూడడం, ఏ సరుకు ఎట్లుంది, మళ్ళీ ఇంకోటి ఎక్కడ తీసి ఎక్కడ అమ్మాలా, దాని అనుభవము, మార్కెట్ రేట్ చూసుకొని అమ్ముకోవాలా. మీకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన? మిమ్మల్ని నమ్మి మీకు చెప్పేవాళ్ళు? పర్వాలేదు బాబు.
మంచిగా నేర్చుకొని ఆయన ప్రోత్సాహం కూడా ఉందా మీరు బయటకు వచ్చి ఇలా పెట్టుకోవడానికి? అదే ఆయనకు చెప్పాము, సెట్ వెళ్ళిపోతున్న సెటు దుకాణం పెట్టుకుంటా అంటే పెట్టుకోమని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు మీ వ్యాపారం? ఇప్పుడు మా వ్యాపారం నేను చూస్తున్నా, మా అబ్బాయి చూస్తాడు, అబ్బాయి కూడా చూస్తారు, మా భార్య చూస్తుంది, భార్య కూడా చూస్తారు, ముగ్గురు చూస్తారు. ఓకే. సో మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓకే. సో అబ్బాయి మాత్రం మీ వ్యాపారంలోకి వచ్చాడు. సో మీకు సపోర్ట్ అన్నమాట. సపోర్ట్. ఓకే. సో మీరు మీలాగే ఇట్లా కష్టపడి ఇప్పుడిప్పుడే ఎక్కడన్నా పని చేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా ఒక చోట పని చేసేవాళ్ళు వాళ్ళు ఓనర్ కావటం అది అంత ఈజీ కాదు, అందరు కాలేరు. కానీ అలాగా కష్టపడి మేము కూడా ఒక స్థాయికి రావాలనుకునే వాళ్ళు మీరు ఏమి చెప్తారు? మంచి పని చేసి డబ్బులు వేస్ట్ ఖర్చు చేయక జమ చేసుకొని పెట్టుకుంటే పైకి రావచ్చు. ఓకే. ఎందుకంటే ఆగం ఖర్చులు చేసి పని చేస్తే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు వేరే చోటల మునిముగా ఇట్లనే పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో మీరు చూసిన మైనస్ పాయింట్ ఏంటి? వాళ్ళు జనరల్గా ఎదగకపోవడానికి కారణం? ఎదగకపోవడం అంటే వచ్చేది 1000 రూపాయలు అయితే పెట్టేది 5000 ఖర్చు. పైకి ఆడికి వస్తారు, రారు, దానివల్ల ఎదగలేకపోతారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నువ్వు 10 లక్షల పని చేస్తా అంటే కాదు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడి పని చేయాలా, డబ్బులు జమ చేయాలి, మళ్ళీ పెట్టుబడి పెట్టి పైకి ఎదగాలని తపన కూడా ఉండాలి కదా. ఉండాలంటే మంచి మాట ఉండాలా, తెచ్చిన దగ్గర ఇవ్వడానికి ఇవ్వాలా, ముంచాలని ఉండద్దు, నిజాయితీ ముంచాలని ఉండద్దు. మనసులో ఒకటి పెట్టుకుంటే కాదు పని. అప్పు చేసి ఎగ్గొట్టేస్తే నడవదు, అది అంతటితోటే పోతుంది. అవును, నిజాయితీ ఉండాలా, నమ్మకం ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏందనుకుంటున్నారు మీ పరంగా? సక్సెస్ అంటే మా భార్య సపోర్టు. ఓకే. నేను అవతలికి పోతే ఆమె చేస్తుంది బేరం, ఓకే. ఆమె ఇంటికి పోతే నేను చేస్తాను బేరం, అట్లా. మళ్ళీ ఇప్పుడు మా కొడుకు చేతికి వచ్చింది కనుక ఆయన చూసుకుంటున్నాడు, మేము అవతలు చూసుకుంటున్నాం. దుకాణం మంచిగా ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మర్యాద చేసి మంచిగా చేస్తే బేరం అవుతుంది. వచ్చిన వాళ్ళకి దోసుకుందామంటే రాదు బేరం. సో మీది కిరాణా వ్యాపారం కదా మామూలుగా? కిరాణా అవతల జొన్నలు, గోధుమలు, శనగలు, మినుములు, అపరాలు కొంటాము. ఓకే. చిల్లర వచ్చినవి కొంటాం. కొంటారు అన్నమాట. ఓన్లీ కిరాణా కాదు, కిరాణా కొడుకు కొంటాం సార్. ఓకే. సో దీనికి మీ వ్యాపారంలో మీకు ఉండాల్సిన మంచి ఎటువంటి స్కిల్ ఉండాలా ఈ వ్యాపారానికి? ఇటువంటి స్కిల్లు అంటే సరుకు మంచిగా ఉండాలి, మంచి సరుకుకు మంచి రేటు, ఖరాబ్ ఉన్న రేటు సరుకుకు ఖరాబ్ రేటు, అట్లా చూసి పెట్టాలి. మనకి తెలియాలి, తెలియకపోతే మునిగిపోతాం. కొన్ని లాస్ అవుతాయి, కొన్ని లాభాలు వస్తాయి, కొన్ని పోతాయి. సో మీ వ్యాపారానికి విజయానికి ముఖ్య కారణం ఏంటంటారు? మీరేమనుకుంటారు? ముఖ్య కారణం అంటే మనకు మంచి చేస్తే పబ్లికే మంచిగా గిరాకీ వస్తుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి మనకు సపోర్టు, నమ్మకము, పబ్లిక్ నమ్మకం. ఇప్పుడు ఫలానా లక్ష్మణ్ దుకాణంలోకి పోతే జొన్నలు దొరుకుతాయి నంబర్ ఏకు గ్యారంటీ, గోధుమలు దొరుకుతాయి నంబర్ ఏకు, ఇప్పుడు ఉలువలు కానీ కిరాణా సామాన్ కానీ గ్యారంటీ ఇస్తారని నమ్మకం. అట్లా ఆ నమ్మకానికి మనము సొమ్ము బి ఎక్కువ తీసుకోవద్దు, లాభం మినిమం తీసుకుంటాం, ఎక్కువ తీసుకోము. అట్లా ఈ మీ 20 ఏళ్ళ అనుభవంలో మీరు ఎప్పుడన్నా మోసపోయింది కానీ నష్టపోయింది కానీ ఏమన్నా ఉందా? నష్టపోయినాం ఒకసారి. ఎట్లా పోయారు? ఎట్లా అంటే ఒక అతనికి 2 లక్షల రూపాయలు మాలు ఇచ్చాను కందులు, రేటు 100 రూపాయలు ఎక్కువ పెట్టాడు, ఎక్కువ పెట్టి తీసుకెళ్ళాడు, వాళ్ళు అట్టే ఫరారు అయ్యాడు. ఇప్పటికీ దొరికింది అడ్రస్, కానీ ఇప్పుడు లేవు డబ్బులు ఇస్తా అని అంటున్నాడు. ఆయన కంద కుర్తి ఆయన్నే. 100 రూపాయలు మొత్తం పోయింది. ఎప్పుడు 100 రూపాయలకు చూసుకోవద్దు, 10-20 చూసుకుంటే ఇవ్వద్దు. ఇప్పుడు మార్కెట్లో చెప్తా, మార్కెట్ రేటు కంటే 100-200 ఎక్కడ పెట్టిండు అనుకో, వాడు మనకి వేస్టోడే. మామూలుగా కరెక్ట్ రేట్ పెట్టాడు అనుకో వస్తాయన్నమాట. అట్లా. సో మీకు వ్యక్తిగతంగా మీకు బాగా ఫ్రెండ్ సర్కిల్ ఉందా? ఫ్రెండ్ సర్కిల్ మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా?
క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇక కొట్లో వచ్చిన వాళ్ళు అంతా ఇంతే లేదు 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 అంతా రైతులు గుర్తున్న రైతులే, ప్రతి పల్లెటూరు రైతులు పరిచయము. వాళ్ళు వస్తారు, సెట్ ఇలా తక్కువ డబ్బులు అంటే ఇస్తాము, సెట్ ఒక 10 రోజులకు డబ్బులు ఇస్తామంటే ఉద్ధరిస్తాము. వాళ్ళు తెచ్చిస్తారు, ఒక్కొక్కరు పోతాయి. ఇక దుకాణం అన్నాక కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, చూసి ఇస్తాం అట్లా అట్లా. ఓకే. సో మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? మీకు ఏదైనా ఖాళీ టైం దొరికింది, లేకపోతే ఒక రోజు సెలవు వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఇక చుట్టాలింటికి పోతాం. ఎవరింటికి పోతారు మీరు? మా మామ ఇంటికి పోతాము, మా అల్లుడి ఇంటికి పోతాము, అట్లా మా అల్లుడి టైం స్పెండ్ అట్లా. ఓకే. మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, వ్యాపారంలో కానీ ఇంకా ఎక్కడన్నా, ఎవరితో ఎక్కువ దీన్ని మాట్లాడతారు? ఎక్కువ మాట్లాడేది ఇక అల్లుడితోటే మాట్లాడతాం. అల్లుడు మా కొడుకు వీళ్ళతోటే డిస్కషన్ చేస్తాము. ఇక వస్తుంది, వడదొడుకులు వస్తూ ఉంటాయి కదా అట్లా. సో వ్యాపారంలో కంపల్సరీ ఏదో ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే బాబు చేతికి వచ్చిన నుంచి పెద్ద బేరం చేయట్లేదు, మామూలుగా కొట్టుకాడిని వచ్చిన సరుకులు చూసుకుంటున్నాం. లేకపోతే ఇంతకుముందు ఎట్లా చేస్తున్నాం అంటే పల్లెటూరులో పోయి కాడ పెడుతుంటే ఫోన్ చేస్తారు, బాబు అక్కడ ఉన్న ఒక 30 సంవత్సరాలు వచ్చి పెట్టుకో అంటే అమలులో పంపిస్తే కాడ పెట్టుకొని వచ్చేస్తాం అట్లా. ఇప్పుడు ఫైనల్గా ఇంకా మీరు చిన్న స్థాయి నుంచి 5వ తరగతి చదువుకొని ఒకసారి పని చేసి ఒక 20 ఏళ్ళు ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఒక చిన్న వ్యాపారం నడుపుకుంటున్నారు కదా. సో మీరు మీలాగే ఇట్లా కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమి మెసేజ్ చెబుతారు, సందేశం? అంటే ఇట్లా మంచిగా భరోసాతో చేసిన వాళ్ళకి పైకి రావచ్చు. ఎందుకంటే చూసి పెట్టుకోవాలి. మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షలతోటి ఉరకాల. 50 లక్షలతోటి ఉరుకుతామంటే పడిపోతారు అట్లా. మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమంటారు? తాగటం అట్లా లేవండి అసలు సిగరెట్ తాగను, కానీ చాయ్ తాగుతాను. మళ్ళా ఇంట్లో తింటేనే ఇంట్లోనే, మళ్ళీ అవతల టిఫిన్లు చేయను, ఏమి తినను, అవతల ఫుడ్ పోదు, అసలు తినను. ఇంట్లో మళ్ళీ చాయ్ దుకాణం తాగుతా. వేరే ఎవ్వీ లేవు షోకులు. ఇక సిగరెట్లు కానీ పాన్ పరాకులు కానీ మాణిక్ చంద్రులు కానీ ఏవీ లేవు. పనే ఉంటుంది సార్. వేరే అలవాట్లు, బయటికి వెళ్ళడం లేవండి. సో అదే మీ విజయానికి రహస్యం అనుకోవచ్చా? ఇట్లా మీరు అది మంచిదే. ఎందుకంటే అవో షోకులు ఉంటే డబ్బులు ఎక్క ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సినిమాలకు పోతుంటుంది, ఆ సినిమాలు బంద్ అయిపోయింది. ముని పని చేసినప్పుడు సినిమాలు పోతుంటుంది మంగళవారం. ఇప్పుడు లేదు, దుకాణం పెట్టినాక ఏంటంటే ఏ సినిమా లేదు, ఏది లేదు, ఇంట్లోనే టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చూస్తాం అట్లా. సో ఫైనల్గా చెప్పండి, మీ దుకాణంలో ఏమేమి వస్తువులు సరుకులు దొరుకుతాయి మీ పబ్లిక్కి చెప్పండి. పబ్లిక్ ఏం దొరుకుతాయి? అవన్నీ జొన్నలు, గోధుమలు, మినుములు, పెసర్లు, కందులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, నూనె డబ్బాలు, మళ్ళా ఈ పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, రాగులు, సజ్జలు, మళ్ళా అనుములు, మళ్ళా కొర్రలు, ఊదలు, శామలు, అరికెలు, అంటుకొర్రలు అన్నీ దొరుకుతాయండి. అంటే మీకు ఒక పెద్ద సూపర్ బజార్లో ఏం దొరుకుతాయి అవన్నీ మీ దగ్గర ఉన్నాయి? దానికంటే ఎక్కువ ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. 350 రకాలు ఉన్నాయి మీ దగ్గర, మా దగ్గర మొత్తం సరుకులు. రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు ఫిక్స్ ఉంటాయండి. ఎక్కువ ఉంటే గిరాకీ రాదు, మేము చూసి ఒక 10 రూపాయలు చూసుకొని వేస్తామండి, ఎక్కువ వేసుకోము. సరసమ ఆధార. ఇప్పుడు ఎక్కువ ఉంటే ఇప్పుడు రేట్ ఎక్కువ వేసుకుంటే రాదు, గిరాకీ డౌన్ అయిపోతుంది. మనము సూపర్ మార్కెట్ కంటే తక్కువ ఇస్తాం అట్లా. ఇప్పుడు హోల్సేల్లో అవి వస్తేవి తక్కువ రేటే ఇస్తాము. ఇప్పుడు కిరాణా దుకాణం వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు హోల్సేల్లో తీసుకెళ్తారు, వాళ్ళకి చూస్తాం. ఇప్పుడు పెళ్ళి పట్టీలు వస్తాయి, వాటి మేము సూచిస్తాము, ఎక్కువ వేసుకోము అట్లా. సో రేటు తక్కువ అందుబాటులో ఉంటుంది అందరికీ, అన్నీ దొరుకుతాయి. ఓకే. సో లక్ష్మణ్ గారు, మీ సమయాన్ని మాకు ఇచ్చి మీ పర్సనల్ మీ వ్యక్తిగత అనుభవాలను కూడా మాతో మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మా ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఈరోజు నాగుల పంచమ ఏం పండుగ? నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్స్.